సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. మనం 5 ఏళ్లలో చూసాం. తిరుమల వెళ్తే ఎక్కడ పడితే అక్కడ అగరబత్తులు, పిడకలు అవి అమ్మడమే చూసాం. కానీ పుస్తకాలు జ్ఞానం అది పంచలేదు. కేవలం సబ్బులు, అగరబత్తులే కాదు కదా, గోవు నుంచి వచ్చేటువంటి పదార్థాలు అవే పువ్వుల నుంచి చేశారు. దట్స్ అప్ టు దెమ్. అది కాదు పాయింట్. జ్ఞానం పంచబడాలి, ఆరోగ్యం పంచబడాలి. ఆ ఆరోగ్య రక్ష టీటీడీ ద్వారా జరిగితే ఎందరో టీటీడీకి రుణపడి ఉంటారు, గొప్ప కార్యం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడెక్కడ రోడ్డు మీద ఒక్క ఆవు కనపడకూడదు. ముఖ్యమంత్రులు ఇద్దరు ఓ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే రోడ్ల మీద ఆవులు తిరగడం వలన అవి ఏదో ఒకటి గుద్ది చచ్చిపోతున్నాయి. వాటి వలన మనుషులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. సడన్ గా వచ్చేస్తుంది, బ్రేక్ వేయలేడు, భార్యాభర్తలు, ఇవన్నీ ఎందుకు జరగాలి? అందుకని కౌ షుడ్ బి ఇన్ గోశాల. కౌ షుడ్ బి ప్రొటెక్టెడ్. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే సైంటిఫిక్లీ ప్రూవ్డ్. గోమూత్రం తాగితే ఆరోగ్యం. ఇందాక ఎవరో గొర్రె, మతం మారిన గొర్రె కామెంట్ పెట్టాడు, ఎరా ఆవు వచ్చ తాగని. నేను రిప్లై ఇచ్చాను, అవును సార్, గోమూత్రం ఆరోగ్యం, నో డౌట్. క్యాన్సర్ కూడా ఒక అది పనికొస్తుందని చెప్పి చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. చాలా విషయాలు, నాట్ ఓన్లీ వన్ థింగ్, చాలా విషయాల్లో. కాబట్టి గోవు టీటీడీ ద్వారా జరగాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఒక్క ఆవు కూడా అన్యాయంగా చనిపోకూడదు. అందుకని ఆవుల్ని బాగా పెంచి తద్వారా పాలు, తద్వారా పెరుగు, తద్వారా మజ్జిగ, తద్వారా నెయ్యి. ఆ నెయ్యి స్వామివారికి వెయ్యి. యూ మీన్స్ టీటీడీ క్యాన్ డూ ఇట్. నీ ఆరోగ్యం కోసం నువ్వు జిమ్కి వెళ్తున్నావా? నీ ఆరోగ్యం కోసం షుగర్ మానేసావు, నీ ఆరోగ్యం కోసం కారం తగ్గించావు. స్వామివారి వలన మనకింత పేరు, స్వామివారి వలన ఆ ధనము, గౌరవం, ప్రతిష్ట. కాబట్టి ఇట్ ఈజ్ ఎసెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి తిరుమలను కాపాడవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉంది. కాబట్టి గోవిందుడు ఆనందపడతాడు, ఆయన ఆశీస్సులు దొరుకుతాయి, గోమాత ఆశీస్సులు దొరుకుతాయి, లోకానికి ఆరోగ్యం వస్తుంది. ఈ ఆడి దగ్గర కొన్నాం ఉల్ఫా గాడు, ఏంటి ఉల్ఫాయా కాంటాక్ట్ ఎవడికో ఇచ్చారంట, ఉల్ఫా గాడికో అల్ఫా గాడికో డైరీస్ అంట. కాబట్టి ఆవు ఉంది, ఆవు నుంచి అద్భుతమైనటువంటి పదార్థాలు వస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి టీటీడీ ఫస్ట్ ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది, దృష్టి పెట్టాల్సింది ఎవరి మీద? ఆవు మీద, గోవుల మీద, గోశాలల మీద. అలా పెట్టి 1 year లో గొప్ప మార్పు తీసుకురావాలి. అంటే అనుకుంటే అవుద్దమ్మా. అనుకుంటే కానిది ఏముందిరా, ఆచరణలో పెట్టేవాళ్ళు కావాలి. దృష్టి పెట్టాలమ్మా. నీకు భోజనం ప్లేట్లోకి బియ్యం కావాలి కదా, ఆ బియ్యం ఎలా వస్తాయి? వ్యవసాయం చేస్తే వస్తాయి. మరి చాలా ఊళ్ళల్లో రైతులకు 100 ఎకరాలు, 50 ఎకరాలు, 40 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్నాయి, కానీ వ్యవసాయం చేయడానికి ఎవరు లేరు. ఆ కొడుకులు ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిపోయారు, వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఆ 100, 150 ఎకరాలు ఎవరు ఆక్రమిస్తున్నారు తెలుసా? మీ దేవుడు సైతాన్ అనే వాళ్ళు ఆక్రమిస్తున్నారు. నీకు పొలం లేదు, నీకు బలం లేదు, నీకు గలం ఎలాగా లేదు. కాబట్టి ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ఆవు మీద, దృష్టి పెట్టాల్సింది వ్యవసాయం మీద. సోమవారి పూలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? సోమవారి తోటలోంచి వస్తాయి. సోమవారి పాలు కూడా సోమవారి తోటలోంచే.
స్వామివారి గోశాల నుంచే రావాలి. మా పెద్ద స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ఇస్కాన్ షుడ్ బి సెల్ఫ్ సఫిషియెంట్ అన్నారు. అంటే మనకి ఒక ఫామ్ హౌస్ ఉండాలి, పొలం ఉండాలి, ఆ పొలంలో ఆవులు ఉండాలి, ఎద్దులు ఉండాలి, వ్యవసాయం చేయాలి, అన్ని మీరే పండించుకోవాలి చెప్పారు. అలా చాలా ప్రయోగాత్మకంగా చాలా దేశాల్లో ఉన్నాయి కూడా. మీరు ఖేత్రి అని మ్యాంగ్లూరు దగ్గర ఉంది, ఆయన అమెరికన్ స్వామీజీ, భక్తి రాఘు మహారాజ్ అని. ఆయన కాలు ఉండదు, చాలా చదువుకున్నారు, చాలా పుస్తకాలు ఉన్నాయి. మన సికింద్రాబాద్ ఇస్కాన్కి వెళ్ళండి, ఆయన బుక్స్ ఉంటాయి. వారు 300 ఎకరాలది, కరెంట్ ఉండదు అక్కడ. అమ్మా అక్కడ కరెంట్ ఉండదు. కేత్రి ఫామ్ ఆయన మెయింటైన్ చేస్తారు. అక్కడ వాళ్ళే వేరుశనగలు పండించుకుని, వాళ్ళే గోవుల్ని పెంచుతూ, ఆ వేరుశనగల నుంచి వాళ్ళే గానగాడుకుని, వాళ్ళే నూనె తీసుకుని, ఆ నూనెతో దీపాలు వెలిగించుకుని అక్కడ చదువుకుంటారు. వేదిక్ అంటే ఆ కాలంలో ఎలా ఉండేవారో అలా ఉంటారు. ఈయన హైలీ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళు మన విధానంలోకి వస్తున్నప్పుడు మనం మన విధానంలోకి ఎందుకు ఉండకూడదరా? మన ఆరోగ్యం కోసం నేను చెప్పేది. ఆవుని ప్రేమతో రక్షించక్కర్లేదు నువ్వు. మీరు చెప్పినట్లు చేస్తే ఎంతో మందికి తిరుమలలో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదే చెప్తున్నా, ఎన్ని చెయ్యొచ్చో. నువ్వు ఏదో ముష్టి కొన్ని డబ్బులు వస్తాయని చెప్పి కాంట్రాక్ట్ లో ఏదో మిగులుద్దని, ఒరే నువ్వు తినవు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది చెప్పారు, చాలాసార్లు చెప్పారు, ఈ వ్యవసాయం విషయంలో, ఈ ఆర్గానిక్ వ్యవసాయం విషయంలో విజయరామ్ గారి సలహా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది, పాలేకర్ గారి సలహా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మన ప్రస్తుత సీఎం గారు గతంలో కూడా పాలేకర్ గారి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. సో కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ల పార్టీయా, 30 ఏళ్ల పార్టీయా, 40 ఏళ్ల పార్టీయా, ఇవి వద్దండి. ఇవన్నీ కాలంలో వెళ్ళిపోతాయి. వెంకటేశ్వర ఉంటాడు. కాబట్టి మనం వెళ్ళిపోయే లోపల, మన పార్టీలు వెళ్ళిపోయే లోపల, మన దేహాలు వెళ్ళిపోయే లోపల వెంకటేశ్వరకి ఏదన్నా ఓ పర్మనెంట్ గా చేసేసి వెళ్ళాం. ఓ గొప్ప పని మేము ఇది చేసాం అని చెప్పుకునే పని చేసి వెళ్ళాలి. మీ పార్టీలు తోకలో కేకలు ఇవన్నీ పక్కన పెట్టండి. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కౌస్.